అన్న మాది రేవులపల్లి గ్రామం దరూర్ మండలం నా పేరు ఆంజనేయులు. మా దగ్గర ఆర్కేపీ సెంటరు ప్రతి సంవత్సరం నడుస్తుంది. అట్లా అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం స్టార్ట్ చేసినారు. ఇప్పటివరకు ఆర్కేపీ సెంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి ఆయన మన గుత్తాధిపత్యంగా చేస్తున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్ ఆయననే, బుక్ కీపర్ ఆయననే, అమ్మాలీలు, టెంట్లు ఆయన వేసుకున్నాడు, వాటర్ మ్యాన్ లేడు, వాచ్మ్యాన్ లేడు. అందరూ ఇవన్నీ పెట్టుకొని ఒక్కొక్క సంఘం పేరు మీద ఒక్కొక్క బిల్లు పెట్టుకొని మొత్తం 7,80,000 బిల్లు డ్రా చేస్తున్నారు ప్రతి పంటకి. అట్లా 10 పంటలైంది. 10 పంటలు అంటే 5 సంవత్సరాలు కంటిన్యూ ఆయననే. ఈసారి మేము ఏమంటుంటే మహిళా సంఘాలకు ఇచ్చి సంఘంకి ఒక పని ఇచ్చి, ఒక సంఘంకి వాచ్మెన్, ఒక సంఘంకి టెంట్లు, ఒక సంఘంకి అమ్మాలీలు, ఒక సంఘంకి సంచులు, ఒకరికి బుక్ కీపరు, ఇట్లా ట్యాబ్ ఆపరేటర్ ఒకరికి, అట్లా ఒక సంఘంకి ఒకరికి ఇచ్చి చేయండి అని మేము ఐక్యప్ సెంటర్ నిన్న పోయి 3 రోజులు దీన్ని బంద్ చేసినాం. మాకు మొత్తం ఒడ్లు నిండిపోయినాయి. మా పరిస్థితి చాలా ఆగిపోయింది. వానగాన పడితే మొత్తం తెల్లవారులు నానిపోతాయి. ఏం చేయాలని అర్థమైతే బరకాలు ఇస్తలేరు. బరకాలు ఇచ్చినట్లు దాని మీద బిల్లు చేసుకున్నాడు 1,10,000. అట్లా ఒక షాప్ పెట్టుకొని సెంటర్ పక్కల కంప్లీట్ ఆడ 3-4 అన్నదమ్ములు అంతా ఒక ప్యాకేజ్, ఒక లీడర్ ఉన్నాడు దానికి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంట్లో కూర్చొని దీన్ని వ్యవహారాన్ని ఒక పెద్ద బ్లాక్ దందాలాగా నడిపిస్తున్నాడు ఆయన. ఒక వాచ్మెన్ లేడు, ఏం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఒడ్లు పోసుకొని 10 రోజులు అయింది. మ్యాచర్ వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా మేము వచ్చి స్టార్ట్ చేయండి అంటే ఒక మిషన్ ఇస్తలేడు. మ్యాచర్ మిషన్ వద్దనే పెట్టుకున్నాడు, సంచులతో పెట్టుకున్నాడు. ఎవరు వస్తారో చూద్దాం, లీడర్ వస్తాడో ఏం చేస్తాడో అని చెప్పి ఒక గుత్తాధిపత్యంగా ఒక లీడర్ సెక్షన్లో నడిపిస్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు మేము ఊరంతా కలిసి అడ్డుకున్నాం. కాబట్టి మాకు తొందర ఈ విఓని చేంజ్ చేసి కొత్త విఓ ఇన్ఛార్జ్ అదే మహిళా సంఘాలు చేయకోకో కొత్త ఈ విఓని మార్చి సెంటర్ని తొందర మాకు ఈ 2-3 రోజుల స్టార్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. లేకుంటే మా పరిస్థితి వానగాన పడేనుకో టోటల్ మా ఒడ్లు కంప్లీట్ ఒక 4-5 వేల సంచులు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ సార్ని కలిసినాము. విఓని మార్చి కొత్త విఓ ఎవరైనా ఇన్ఛార్జ్ ఇచ్చి సెంటర్ యథావిధిగా నడిపే చాలు మాకు. లేదంటే ఒక సీసీకో లేకపోతే వేరే స్పెషలైజర్ని పెట్టి ఆ ఒడ్ల సెంటర్ని తొందర స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.